సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆధునిక యుద్ధం కృత్రిమ మేధే ఆయుధం అనే అంశంపై విశ్రాంత బ్రిగేడియర్ రాకేష్ భాటియా ఏం చెప్పారో తెలుసుకుందాం. ఆధునిక యుద్ధ తీరుతెన్నులను కృత్రిమ మేధ సమూలంగా మార్చేస్తోంది. అపార సమాచార రాశిని అది వేగంగా విశ్లేషిస్తోంది. దానివల్ల శత్రువులను చావుదెబ్బతీసే వ్యూహాలను పన్నడం సులువవుతోంది. దృశ్యకాంతి నుంచి పరారుణ కాంతి వరకు పలు తరంగదైర్ఘ్యాల కాంతిని ఒకేసారి సంగ్రహించగల మల్టీ స్పెక్ట్రల్ సెన్స్ గ్రిడ్ తెర మీద చిన్న బిందువు కనిపించింది. ఆ బిందు గమన తీరును, దాని విద్యుదయస్కాంత జాడను, శబ్ద తరంగ చలనాన్ని మిల్లీ సెకండ్లలోనే కృత్రిమ మేధా యంత్రాంగం గణిస్తుంది. అందుబాటులో ఉన్న అపార రక్షణ సమాచారాన్ని విశ్లేషించి ఆ కదిలే బిందువు చైనాలో తయారైన స్వయంచోదిత ఫిరంగి శకటమని గుర్తిస్తుంది. కక్షలో తిరుగుతున్న ఉపగ్రహం, సమీపంలోనే గాలిలో ఎగురుతున్న డ్రోన్, భూతల రాడార్ కలిసి ఆ బిందువుపై కన్ను వేయాలని ఏఐ నిర్దేశిస్తుంది. ఆ శత్రు లక్ష్యాన్ని ఏ విధంగా తుత్తునీలు చేయవచ్చునో అన్ని కోణాల నుంచి పరిశీలిస్తుంది. చివరికి 3 దాడి పద్ధతులను ఎంపిక చేస్తోంది. వాటిలో రెండోది లక్ష్యానికి దగ్గరలో గాలిలో తచ్చాడుతున్న లూయిటరింగ్ బాంబును ప్రయోగించడం. దానికి మన సైన్యాధికారి ఆమోదముద్ర వేస్తాడు. అంతే, లాయిటరింగ్ బాంబు వెంటనే నేలమీది శత్రు లక్ష్యంపై పడి పేలిపోతుంది. అక్కడికి సమీపంలో ఎగురుతున్న మైక్రోడ్రోన్ ఒకటి ఆ దృశ్యాన్ని మన సైన్యాధికారికి పంపిస్తుంది. ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సన్నివేశం కాదు. ఇటీవల భారత్ పాక్ సంఘర్షణలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించిన నిజ ఘటనలే. జీపీఎస్ ఉపగ్రహాల నుంచి, యుద్ధ క్షేత్రం నుంచి నేరుగా సమగ్ర సమాచార నివేదికలు మన ఏఐ యంత్రాంగానికి అందుతాయి. అది ఇతరుల సంభాషణలు, లిఖిత సందేశాలను పరిశీలించి వాటిని పొందికైన సమాచారంగా మారుస్తుంది. ఫోటోలుగా, వీడియోలుగా, థర్మల్ చిత్రాలుగా డ్రోన్లు పంపే దృశ్యాలు, శబ్దాలుగా అనుక్షణం ప్రవహించే అపార సమాచారాన్ని విశ్లేషించి చప్పున నిర్ణయాలు తీసుకోవడం మానవ మేధకు అలవికాని పని. ఈ విశ్లేషణ బాధ్యతను ఏఐకి అప్పగిస్తాం. అది ప్రత్యక్షంగా ప్రసారమవుతున్న సమాచారాన్ని, క్లౌడ్లో నిక్షిప్తమైన పూర్వయుద్ధాల అనుభవ జ్ఞానాన్ని మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. న్యూరల్ నెట్వర్క్లు ఆ సమాచారానికి భాష్యం చెబుతాయి. దాన్ని బట్టి మనకు ఎదురుకాగల ప్రమాదాల గురించి క్వాంటం కంప్యూటింగ్ వివిధ ఊహా చిత్రకణాలను ప్రతిపాదిస్తుంది. వాటి ఆధారంగా మనం తీసుకోవలసిన చర్యలను ఏఐ సూచిస్తుంది. ఇదంతా మానవ మేధకు అందనంత వేగంగా జరిగిపోతుంది. ఉక్రెయిన్లో జిఐఎస్ ఆర్టా వ్యవస్థ యుద్ధరంగం నుంచి అందుతున్న సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించి ఫిరంగులతో సమీకృత దాడులు నిర్వహిస్తోంది. చైనాలో హిక్విజన్, ఐఫ్లైటెక్ సంస్థలు తయారు చేస్తున్న నిఘా కెమెరాలు ఆ దేశ సైన్యానికి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. నేడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కృత్రిమ మేధా సమరానికి ప్రయోగశాలగా పరిగణిస్తున్నారు. రష్యన్ బ్యాంకులు ఫిరంగులను నాశనం చేయడానికి ఉక్రెయిన్ ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను ఉపయోగిస్తోంది. భూతలంతో సంబంధాలు తెగిపోయినా తమంతట తాముగా ముందుకెళ్లి శత్రు ట్యాంకులు, ఫిరంగులపై విరుచుకుపడే డ్రోన్లను ఉక్రెయిన్ వాడుతోంది. ఒక్క మాటలో డ్రోన్లను ఆలోచించే బాంబుల్లా మార్చేయడంలో ఏఐ సఫలమైంది. గాజా, లెబనాన్ల మీదుగా ఎగురుతూ అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసే డ్రోన్ల దండును ఇజ్రాయిల్ ప్రయోగిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భారత్ తన డ్రోన్ యుద్ధ పటిమతో ప్రపంచాన్ని అబ్బురపరిచింది. స్వదేశీ నావిక్ ఉపగ్రహాలు, ఏఐ కమాండ్ నెట్వర్క్ల సాయంతో మన ఆత్మాహుతి డ్రోన్లు గురితప్పకుండా లక్ష్యాలను ఛేదించాయి. ఎలక్ట్రానిక్ జామింగ్కు అందకుండా సొంత కెమెరాలతో అన్నీ గమనిస్తూ అవసరమైనప్పుడల్లా మధ్యలోనే దారి మార్చుకుంటూ పాక్లోని లక్ష్యాలపై పడి నాశనం చేశాయి. నేడు సమాచారమే సైన్యాన్ని నడిపిస్తోంది. సేవలకు ఆయుధాలు, ఆహార బట్వాడా వాహనాలకు భద్రమైన దారిని ఏఐ సూచిస్తోంది. కొన్ని ఆయుధ వ్యవస్థలు ఎప్పుడు విఫలం కావచ్చో ముందే గుర్తించి హెచ్చరిస్తోంది. ప్రత్యర్థి సైబర్ దాడుల నుంచి మన వ్యవస్థలను రక్షించుకోవడంతో పాటు మనమే శత్రువుపై దాడి చేయడానికి ఏఐ సైదోడుగా నిలుస్తోంది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయిల్పై ఏఐ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతోంది. చైనా సైబర్ సేన ప్రత్యర్థుల దాడులను అడ్డుకోవడంతో పాటు వారి సైబర్ యంత్రాంగంలోని లొసుగులను కనిపెట్టి దాడి చేస్తోంది. అయితే బొమ్మ తుపాకీతో ఆడుకుంటున్న పిల్లవాడికి
నిజమైన తుపాకీ ధరించి తిరుగుతున్న సైనికునికి మధ్య తేడాను కనిపెట్టే సామర్థ్యం ఇప్పటికైతే ఏఐకి లేదు. ఇది నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఏది ఏమైనా ఆపరేషన్ సింధూర్ను స్వదేశీ ఆకాశ్ క్షిపణులు, నావిక్ ఉపగ్రహాలు విజయవంతం చేశాయి. తుర్కీయే చైనాల నుంచి పాక్ సంపాదించిన ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, జామింగ్ పరికరాలను భారత్ నిర్వీర్యం చేయగలిగింది. మన ఏఐ పోరాట పటిమను మరింత శక్తివంతం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు, సైన్యాధికారులు చేయి కలిపి కృషి చేయాలి. ఏఐ అనేది కేవలం ఏదో కొత్త టెక్నాలజీ కాదు, యుద్ధాల స్వరూప స్వభావాలను మార్చేస్తున్న అపూర్వ శక్తి అది. ఈనాటి యుద్ధాలు సైనికుడికి మధ్య కాకుండా అల్గారిథంకు మధ్య నడుస్తున్నాయి. ఏఐలో ఆరితేరిన దేశమే రేపటి యుద్ధాల్లో గెలుస్తుంది. భారత్ అలాంటి అజేయ శక్తిగా నిలవాలి. ఈరోజు మనం ఆధునిక యుద్ధం, కృత్రిమ మేధే ఆయుధం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.